శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రేక్షక మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక వస్తువుతో నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు అందరి నోట్లో ఎక్కడ చూసినా కరుంగాళి మాల, కరుంగాళి బ్రేస్లెట్, దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ కరుంగాళి అంటే ఏంటి? మనం దసరాలో విషయం చెప్పాం కదా. పాండవులందరూ కూడాను వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ జమ్మి చెట్టు కిందనే వారి యొక్క ఆభరణాలు, వస్త్రాలన్నీ పెట్టి వెళ్ళారట. అది కాపాడుతుంది. దాని పవర్ అంతా కూడా అందులోనే ఉంటుంది. ఆ జమ్మి చెట్టే కరుంగాళిగా 90 సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్టు బరువుతో కింద పడిపోతుంది. ఆ 90 సంవత్సరాలు దాటిందంటే 140 సంవత్సరాలకి అది కరుంగాళిగా పరివర్తన చెందుతుంది. మనం అరటి బోధ చూస్తాం చూసారా, మిడిల్ ఆఫ్ ద స్టెమ్స్ ఉంటుంది చూసారా, దాన్ని కట్ చేసి మనం తింటే కిడ్నీ ప్రాబ్లం అంతా తిరుగుతుంటారు. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క మొదల లోపల ఉన్నటువంటి కాండమే ఇలా నలుపుగా మారి కరుంగాళిగా మారుతుంది. ఆ కరుంగాళి మాల ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుంది అంటే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఫస్ట్ మన యొక్క చక్రాస్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది. మన నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. ఫస్ట్ ఆరోగ్యవంతంగా, అన్ని రకాలైనటువంటి ఆరోగ్యవంతంగా క్లియర్ అవుతుంది. అంగారకుని యొక్క అధిపతిగా ఉంటుంది. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి. మనకు ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే కదా. అంత అద్భుతంగా ఉంటుంది. సమాజంలో ఏ విధమైనటువంటి నరదృష్టి, నలుపు అంటే బ్లాక్ చుక్క పెడతారు కదా మన పిల్లల కదా, ఈ నలుపుగా ఉన్నటువంటి ఇది వేసుకోగానే గ్రహ దోషం పోతుంది. ఫస్ట్ నరదృష్టి, దృష్టి ద్వారానే అన్ని పోతుంది కదా. అలాంటి కరుంగాళి మాల ఎవరెవరు వాడారంటే అప్పటి కాలంలో దేవాలయాలకి దాళమందిరంగాను, షిప్ అంతా కూడా కరుంగాళి మాలతోనే ఉండేది. చాలా విగ్రహాలంతా కూడాను కరుంగాళితో చేసేవాళ్ళు అప్పట్లో. ఇవన్నీ చేయడం వల్ల, తాకడం వల్ల ఆ పూజారి గారు తలుపు తెరిచి దాన్ని ముట్టుకుని వెళ్ళిపోయి తాకి తీర్థప్రసాదంగా అనుగ్రహంగా ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇచ్చే తీర్థంతో ఆరోగ్యవంతులుగా ఉంటారట. పూర్వకాలంలో రాజు కోటల దాళమందిరాలు, తలుపులు, సింహాసనాలు, పడకలంతా కూడాను కరుంగాళిలోనే ఉంటుంది. అంత అద్భుతం అనమాట. ఈ కరుంగాళికి చాలా శక్తి అందులో ఉన్నటువంటి వైబ్రేట్ ఉంటుందా అని అంటారు. సరే, దీన్ని ఎవరెవరు ధరించాలి అంటే అన్ని రంగం వారు ధరించవచ్చు. స్త్రీ పురుషులంతా కూడా ధరించవచ్చు. దీనికి ఏ దోషం లేదు. దీనికి ఒకటేమంటే ఇది తీసుకునేటప్పుడు మాంసాహారము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇది ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి పడుకునేటప్పుడు ఇప్పేస్తే బాగుంటుంది. ఉష్ణం పెంచుతుంది అంతే. ఇది చాలా ఉంటుంది. కానీ లోపల ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యం బాగుంటే చాలా అద్భుతం. ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో తయారైంది కాదు. ఇది పూర్వకాలంలో ఇది వెస్టర్న్ ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి పల్లెటూరులో చూడండి ఒక జమ్మి చెట్టు ఉంటుంది. అది పురాతనమైతే అది కరుంగాళిగా మారుతుంది. అంత అద్భుతమైనటువంటి కరుంగాళి మాలను మనకి సద్గురు జ్యోతిషాలయం నుంచి మనము అందిస్తున్నాం అనమాట. ఇందులో 6 mm ఉంటుంది, 8 mm ఉంటుంది, 10 mm ఉంటుంది. ఇప్పుడు నేను ధరించింది 10 mm మాల అనుకోండి. ఇది కొంచెం లాగా ఉంటుంది. ఈ యొక్క మాలను సైజ్ తేడానే కానీ అనుగ్రహం, పవర్ అంతా ఒకటే. ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. 6 mm ఆడవాళ్ళను, చిన్నపిల్లలు వేసుకోవచ్చు. 8 mm మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు. రెగ్యులర్ గా వేసుకునే సైజ్ 8 మగవాళ్ళు వేసుకునేది. 10 mm కొంచెం గ్రాండ్ గా ఉండాలనుకున్న వాళ్ళు, పూజారులు, లేకపోతే ఇంకొన్న కావాల్సిన వాళ్ళు అలా వేసుకోవడమే ఉంటుంది. సరే, దీన్ని వేసుకునేటప్పుడు మంగళవారం వేసుకుంటే చాలా మంచిది. ఆల్రెడీ మన యొక్క సంస్థ నుంచి అద్భుతమైనటువంటి యొక్క కరుంగాళి మాలను సర్టిఫికేటెడ్ గా, బాగా గుర్తుపెట్టుకో, మనం సర్టిఫికేటెడ్ గా ఇది 8 mm అనుకోండి, చక్కగా 8 mm మాలను అందిస్తున్నాం. దీనికి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది అసలు కరుంగాళియా కాదా, ఇది ఒరిజినలా కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేసి ప్యూరిఫై ఎలా ఉంది దీన్ని తెలుసుకొని దీనికి ఒక 48 రోజులు పూజ చేసి మరి దీన్ని అందిస్తున్నాం మనం. ఇది తర్వాత 6 mm మాల అని కూడా చెప్పచ్చు. 6 mm మాల. ఈ 6 mm మాల వచ్చేసి స్త్రీలందరూ ధరించవచ్చు, చిన్న పిల్లలందరూ కూడా ధరించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది 10 mm మాల అని చెప్పాం. ఇందులోని బ్రేస్లెట్స్, నాకు మాల అక్కర్లేదండి, నేను బ్రేస్లెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి 6 mm బ్రాస్లెట్ అనమాట ఇది. తర్వాత ఇది 8 mm బ్రాస్లెట్ గా కూడా ఉంటుంది. ఇది 8 mm బ్రాస్లెట్ అని ఉంటుంది. తర్వాత ఈ కరుంగాళిలో అద్భుతమైనటువంటి గణపతి, ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి గణపతి. ఈ గణపతి చాలా అద్భుతమైనటువంటి గణపతి ఉన్నారు మన దగ్గర. తర్వాత మహాలక్ష్మి అమ్మవారు, ఈ కరుంగాళిలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఈ మహాలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారుగా మనకున్నారు. తర్వాత వారాహి, ఈ కరుంగాళిలో వారాహి అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు కూడా
ఈ కరుంగాలిలో ఉన్నది. ఇంకా ఈ కరుంగాలిలో వేల్ అంటారు చూసారు, మన కారులో పెట్టుకోవడానికో లేదా ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోవడానికో ఇది వేల్ అంటారనమాట. ఇది శూలం, ఈ కరుంగాలి శూలం. ఈ కరుంగాలి శూలం కూడా ఇంట్లోనో వాటిలోనో పెట్టుకోవచ్చు. తర్వాత ఇదే కరుంగాలి వేల్ కారులో పెట్టుకోవడానికి చిన్నదిగాను చిన్న శూలంగాను మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇది హైదరాబాద్లో మనకు అందుబాటులో విత్ ఇన్ 1 hour 2 hours వారికి ఇంటికి పంపించేయడం జరుగుతుంది. అదే హైదరాబాద్ కాని చోట బయట అవుట్ ఆఫ్ తెలంగాణ, అవుట్ ఆఫ్ ఇదంటే 3 working daysలో మీకు చేతికి వచ్చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన వాళ్ళందరూ కూడా కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే ఇంత అద్భుతమైనటువంటి కరుంగాలి మాల పొందడం అనేది ఒక అద్భుతం. మనకు రాసి పెట్టి ఉంటేనే మన ఇంటికి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇందులో ఒరిజినాలిటీని చూడాలి. 100% ఒరిజినల్ ప్యూర్ ల్యాబ్ టెస్ట్తో పూజ చేసింది. మీరు హాయిగా మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని వేసేసుకోండి. ఈ కరుంగాలి మాల ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.